వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం మోడర్న్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్కియాలజీ అనే ఈ పేపర్లో యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఎయిమ్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ యొక్క ఎయిమ్స్ ఏంటి, స్కోప్ ఏంటి అని అడిగాడు. ఓకేనా? మరి ఈ ఆర్కియాలజీ యొక్క లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా దాని పరిధి ఏంటి అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? చూడండి అన్న. ముందుగా దీని ఇంట్రడక్షన్ ఒకసారి చూసినట్లయితే, ద డిసిప్లైన్ ఆఫ్ ఆర్కియాలజీ ఎయిమ్స్ టు రీకన్స్ట్రక్ట్ ద హ్యూమన్ పాస్ట్ త్రూ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్సెస్ లెఫ్ట్ బై అవర్ హ్యూమన్ అన్సెస్టర్స్. మన పూర్వీకులు ఏ ఏ ప్రాంతాల్లో నివసించారో వారి యొక్క మూలాల గురించి, అంటే వారి యొక్క జీవన విధానాల గురించి తెలుసుకోవడానికి ఒక సైంటిఫిక్ స్టడీ ఏదైతే చేస్తామో ఆ సైంటిఫిక్ స్టడీయే ఆర్కియాలజీ యొక్క ఎయిమ్స్గా చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ నాట్ ఓన్లీ త్రూ లైట్ ఆన్ ద హ్యూమన్ పాస్ట్ బట్ ఆల్సో ఆన్ ద హ్యూమన్ నేచర్ interactions along with impact of one another in the other formation of their coexistence. ఆర్కియాలజీ అనేది కేవలము మానవుల యొక్క గతాన్ని, అంటే పూర్వం ఆది మానవుల నుంచి ఎలా ఉండేవారు మాత్రమే తెలుసుకోవడం మాత్రమే దీని ఉద్దేశం కాదు. మరి ఇంకా ఏం తెలుసుకోవాలంటే వారి యొక్క నేచర్, గతంలో ఉన్నటువంటి మన పూర్వీకుల యొక్క నేచరు, ఇతరులతో వారికి ఉన్నటువంటి ఇంటరాక్షన్స్, అంటే పరస్పర సంబంధాలు, అప్పుడు ఉన్నటువంటి కల్చరు, అప్పటి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవడమే ఆర్కియాలజీ యొక్క పూర్తి ఉద్దేశము. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క ఎయిమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్కియాలజీ యొక్క ఎయిమ్స్. దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ దట్ ఆర్కియాలజిస్ట్ టెండ్ టు ఆన్సర్. వెన్ డిడ్ హ్యూమన్ బీయింగ్స్ ఎమర్జ్ ఇన్ ద వరల్డ్? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆర్కియాలజిస్టులకి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్, మానవులు పురాతన కాలంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ నివసించారు, ఏ ప్రాంతంలో నివసించేవారు, ఆది మానవులు, మన యొక్క ఎనిషియంట్ హ్యూమన్స్ అందరూ కూడా ఎక్కడ నివసించారు అనే దానికి అనేక రకాలైన ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఆర్కియాలజిస్టులు నిరంతరము తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. ఓకేనా? సో హౌ డిడ్ దే ఎవాల్వ్ ఇంటూ ఇంటెలిజెంట్ బీయింగ్స్? ఆది మానవుడికి మొదట్లో అంత తెలివి లేదు. మరి వాళ్ళు కాలక్రమేణా ఏ విధంగా జ్ఞానాన్ని పొందుకుని ఇంటెలిజెంట్ బీయింగ్స్గా మారారు? ఇది ఒక ప్రశ్న. సో వై అండ్ హౌ దే డెవలప్డ్ టెక్నాలజికల్ స్కిల్స్ సచ్ యాజ్ స్టోన్ టూల్ మేకింగ్, పోట్రీ మేకింగ్ ఎక్సెట్రా. వీళ్ళు ఏ విధంగా, మరి ఎందుకు కొన్ని రకాల టెక్నాలజికల్ స్కిల్స్, అంటే పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాలు వారు ఎలా నేర్చుకున్నారు, అవి ఎందుకు నేర్చుకున్నారు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అందులో స్టోన్ టూల్ మేకింగ్, రాతి పరికరాలు తయారు చేసుకోవడం, పాటరీ మేకింగ్, కుండలు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎందుకు అవసరమయ్యాయి, వాళ్ళు ఎలా నేర్చుకున్నారనే ప్రశ్నలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో వాట్ బిలీఫ్ సిస్టమ్ దే హ్యాడ్, వాళ్ళు ఏ సిస్టమ్ని నమ్ముతారు. హౌ డిడ్ దే హంట్ యానిమల్స్, వాళ్ళు యానిమల్స్ని ఏ విధంగా వేటాడేవారు. వై డిడ్ దే పెయింట్ ద రాక్ షెల్టర్స్ విత్ పెయింటింగ్స్, ఎందుకు రాక్ షెల్టర్స్ మీద పెయింటింగ్స్ వేసేవారు. హౌ డిడ్ దే లివ్, వాళ్ళు ఏ విధంగా నివసించేవారు. అండ్ గోస్ ఆన్. ద క్వశ్చన్స్ ఆర్ లాంగ్ అండ్ న్యూ క్వశ్చన్స్ ఆర్ రైజ్డ్ ఎవ్రీ డే అండ్ ఆర్కియాలజిస్ట్ ట్రైవ్ టు ఫైండ్ ఆన్సర్స్ ఫర్ దెమ్. ఇలాంటి ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలు, పాత ప్రశ్నలతో పాటు కొత్త ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడం కొరకు ఆర్కియాలజిస్టులు నిరంతరము వాటి యొక్క ఆన్సర్లు కనుగొనేటువంటి పనిలో నిమగ్నమై ఉంటారు. ఆది మానవుడు ఎక్కడ జన్మించేవాడు, ఎలా జన్మించేవాడు, ఎలా జీవించాడు, ఆ జీవన విధానం ఎలా ఉండేది, ఏంటి ఆహారంగా తీసుకునేవాడు, వేటాడడానికి పరికరాలు ఏ విధంగా తయారు చేసుకున్నాడు, ఆ పరికరాలతో ఏ విధంగా వేటాడేవాడు, ఇతర సమాజంలోని ఇతర సభ్యులతో ఎలాంటి రిలేషన్స్ కలిగి ఉండేవాడు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తులు ఎవరంటే ఆర్కియాలజిస్టులు. ఓకేనా? నెక్స్ట్ ఈ ఆర్కియాలజీ యొక్క స్కోప్ ఏంటి, దీని పరిధి ఏంటో ఒకసారి చూసినట్లయితే,
ద స్కోప్ ఆఫ్ ఆర్కియాలజీ ఈజ్ యాజ్ డైవర్సిఫైడ్ యాజ్ ద ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ ఇట్ ట్రైస్ టు త్రో లైట్ ఆన్. ఆర్కియాలజీ యొక్క స్కోప్ ఏంటంటే మానవుల యొక్క పూర్వ జీవన విధానాన్ని అధ్యయనం చేయడం, స్టడీ చేయడం. మానవుల యొక్క పూర్వ జీవన విధానాన్ని అధ్యయనం చేయడం. ఫ్రమ్ సైన్స్ టు హ్యుమానిటీస్ ఆర్కియాలజీ ట్రాన్సెండ్స్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. సైన్స్ నుంచి హ్యుమానిటీస్ ఆర్కియాలజీ వైపు మనం ప్రయాణించినట్లయితే విజ్ఞాన శాస్త్రంలో అనేక రకాలైనటువంటి మార్పులు మానవుని యొక్క పూర్వ జీవితాన్ని మానవుని యొక్క పూర్వ జీవితాన్ని ప్రతిబింబించేటట్లు ఆర్కియాలజీ అడుగులు వేయడం అనేది, అంటే సైన్స్లో ఆర్కియాలజీ అనేది ఒక భాగంగా ఉండి మానవుని యొక్క పూర్వ జీవన విధానాలని, అప్పటి కల్చర్ని, అప్పటి జీవన పరిస్థితుల్ని, వీటన్నిటిని వివరించేటువంటి ఒక శాఖగా ఏర్పడింది. ద టెంపోరల్ స్కోప్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్ starts from the time when the human ancestors appeared on the earth and probably end when the human race becomes extinct. ఈ ఆర్కియాలజీ అనేటువంటి ఒక కొత్త సైన్స్ అనేది, ఒక కొత్త శాస్త్రం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే భూమి మీద ఆది మానవుడు జన్మించినప్పటి నుండి, ఆది మానవుల యొక్క జీవన క్రమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ భూమి మీద మనిషి అన్నవాడు పుట్టడం ప్రారంభం అయినప్పటి నుంచి హ్యూమన్ రేస్ బికమ్స్ ఎక్స్టింక్ట్, అంటే మానవ సమాజము అభివృద్ధి చెందినంత వరకు ఆర్కియాలజీ అనేది ఉంది. అంటే ఆది మానవుడు కాలం నుంచి మానవుడు నాగరికత నేర్చుకొని టెక్నాలజీ వైపు అడుగులు వేసినంత వరకు ఈ మధ్యకాలం అంతా ఆర్కియాలజీ తన యొక్క స్టడీని చేస్తుంది. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నామండి. ఆది మానవుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉండేవాడండి. అంటే కొన్ని వేల సంవత్సరాలు ఉండేవాడు. అంటే క్రీస్తు శకం స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా ఉన్నటువంటి వ్యక్తులు జ్ఞానం కలిగిన వాళ్ళే. ఇప్పుడు క్రీస్తు పూర్వం ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆ శాస్త్రవేత్తల్లో చాలామంది క్రీస్తు పూర్వం హెరిడోటస్ లాంటి గొప్ప గొప్ప గణిత శాస్త్రజ్ఞులు ఉన్నారు. అంటే మానవుని యొక్క జీవన విధానము ఎక్స్టింక్ట్ అయ్యేంత వరకు ఆర్కియాలజీ అనేది పురాతనమైనటువంటి మానవుడి నుంచి, భూమి మీద మానవుడు ఉద్భవించినప్పటి నుండి మానవుడు జ్ఞానం పొందుకునేంత వరకు, నాగరికత పొందుకునేంత వరకు, సమాజంలో సంఘ సభ్యుడిగా జీవించేంత వరకు, ఆ మధ్య ఉన్నటువంటి కాలంలో మానవులు ఏ విధంగా జీవించారో తెలుసుకోవడానికి ఆర్కియాలజీ అనేటువంటి ఒక సరికొత్త శాస్త్రం అనేది సైన్స్ నుంచి ఉద్భవించింది. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? నెక్స్ట్, ద స్పేషియల్ స్కోప్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కవర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ల్యాండ్ అలాంగ్ విత్ ద మెరైన్ ఏరియా. ఒక మెరైన్ ఏరియాతో కలిపి ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్కియాలజీ తన పరిధిని కలిగి ఉంది. ఒక భారతదేశంలోనే తవ్వకాలు జరపలేదు. భారతదేశంలో సింధు నాగరికత అనేటువంటి నాగరికత ఆర్కియాలజీ విభాగంలో బయటపడింది. చైనాలో చైనా నాగరికత, ఈజిప్ట్లో ఈజిప్ట్ నాగరికత, మెసపటోమియాలో మెసపటోమియా నాగరికత, ఇలా అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో మెరైన్ ఏరియాతో కలుపుకొని అన్ని ప్రాంతాలు కూడా ఈ ఆర్కియాలజీ యొక్క పరిధిని కలిగి ఉన్నాయి. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ సమ్ ఎవిడెన్స్ ఆఫ్ అవర్ పాస్ట్ కల్చరల్ వేస్. అన్ని దేశాలు కూడా గతంలో మానవుని యొక్క సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఎంతో కొంత ఎవిడెన్స్ని కలిగి ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా ఆ దేశ నాగరికతకి సంబంధించి ఎంతో కొంత ఎవిడెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మన దేశమే చూసుకుంటే, మన దేశంలో మొట్టమొదటి నాగరికతగా సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అని చెప్పుకుంటాం. సో అలాగే ప్రతి దేశానికి కూడా వాళ్ళ యొక్క చరిత్రకి సంబంధించి, మానవుని యొక్క పాస్ట్ గతంలో ఉన్నటువంటి మానవుల యొక్క కల్చర్కి సంబంధించి ఎంతో కొంత ఎవిడెన్స్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఆర్కియాలజీ బికమ్స్ ఇంటర్డిసిప్లినరీ ఇన్ నేచర్ సో యాజ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎక్సిస్టెన్స్. మానవుడు ఎలా ఉద్భవించాడు, ఎలా అభివృద్ధి చెందాడు, ఏ విధంగా ఆది మానవుడు నూతన మానవుడిగా, ఆధునిక మానవుడిగా పరివర్తన చెందాడు అనేటువంటి తెలియజేసే ఎంటైర్ ప్రాసెస్ ఆర్కియాలజీ ఒక డిసిప్లినరీ సిస్టంలో, ఇంటర్డిసిప్లినరీ సిస్టంలో ఒక అంతర్గత క్రమశిక్షణతో కూడినటువంటి ఒక విధానాలతో ముందుకు వెళ్ళేటువంటి ఒక సైన్స్గా ఆర్కియాలజీ అనేది పనిచేస్తుంది. ఓకేనా? సో ఇది
ఆర్కియాలజీ యొక్క ఎయిమ్స్ మరియు స్కోప్. గివ్ ఏ నోట్ ఆన్ రిలేషన్ ఆఫ్ ఆర్కియాలజీ విత్ నేచురల్ సైన్సెస్. నేచురల్ సైన్సెస్‌కి, ఆర్కియాలజీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అడిగాడు. సో, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ రిలేషన్ అనేది సైన్స్ ఇవన్నీ కూడా నేచురల్ సైన్స్‌లో ఆర్కియాలజీ ఇవన్నీ కూడా ఒక భాగాలుగా ఉన్నాయి. సో, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషను డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకేనా? చూడండి. ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఆర్కియాలజీ వైల్ ప్రైమర్లీ ఏ సోషల్ సైన్స్ ఆల్సో షేర్ సిగ్నిఫికెంట్ రిలేషన్‌షిప్స్ విత్ ద నేచురల్ సైన్సెస్. ఆర్కియాలజీ ప్రధానంగా సోషల్ సైన్స్ విభాగానికి చెందింది. అదేవిధంగా నేచురల్ సైన్స్‌తో ఒక ప్రత్యేకమైనటువంటి రిలేషన్‌షిప్‌ని కలిగి ఉంది. ఓకేనా? నెక్స్ట్, దీస్ ఇంటర్‌డిసిప్లినరీ కనెక్షన్స్ ఆర్ క్రూషియల్ ఫర్ అండర్‌స్టాండింగ్ పాస్ట్ హ్యూమన్ సొసైటీస్ అండ్ ద ఎన్విరాన్మెంట్స్ ఇన్ విచ్ దే లివ్డ్. సో, ఈ విధంగా ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్ డిసిప్లినరీ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కనెక్షన్స్ అనేది ఆర్కియాలజీకి, నేచురల్ సైన్స్‌కి ఉన్నటువంటి కనెక్షన్స్ అనేవి అర్థం చేసుకోవడానికి కొంచెం క్రూషియల్‌గా ఉంటాయి. దేన్ని అర్థం చేసుకోవడంలో? పాస్ట్ హ్యూమన్ సొసైటీ గతంలో ఉన్నటువంటి మానవ సమాజాలను, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్‌ని, అప్పుడు ప్రజలు నివసించినటువంటి ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్‌ని, అదేవిధంగా మానవ సమాజాలను అర్థం చేసుకోవడానికి ఒక క్రూషియల్ అండర్‌స్టాండింగ్ అంటే ఒక కఠినంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో, ఈ రెండిట్ల సంబంధాల వల్ల ఒక నేచురల్ సైన్స్‌కి, ఆర్కియాలజీకి, ఆర్కియాలజీ అనేది సోషల్ సైన్స్ విభాగానికి చెందింది. ఈ రెండిట్ల మధ్య ఇంటర్ డిసిప్లినరీ కనెక్షన్ ఉండడం వల్ల గతంలో మానవ సమాజాలు ఏ విధంగా ఉన్నాయి, అప్పటి పర్యావరణ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలని అర్థం చేసుకోవడంలో ఈ ఇంటర్ కనెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? హియర్స్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ అదర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆర్కియాలజీ అండ్ నేచురల్ సైన్సెస్. ఇక్కడ ఆర్కియాలజీకి, నేచురల్ సైన్సెస్‌కి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావించాం. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా జియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. జియాలజీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ by exploring how the earth's surface was formed and investigating the geological history of particular areas. ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రము తెలుగులో. ఆర్కియాలజీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో తవ్వకాలు జరిపి, ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులని, ఆ తవ్వకాల్లో బయటపడిన నాణేలని, లేదా ఆ తవ్వకాల్లో బయటపడిన పురాతన అవశేషాలు, ఎముకలు ఇలాంటి వాటిని తీసుకొని వాటిని పరిశోధించి అప్పుడున్నటువంటి మానవుని జీవన విధానాల్ని, అప్పుడున్నటువంటి మానవుడి యొక్క ఆహార విధానాల్ని వీటన్నిటిని తెలుసుకునేవారు. ఇదే కదా ఆర్కియాలజీ అంటే. కాబట్టి ఆర్కియాలజీకి, జియాలజీకి మధ్య సంబంధం ఉంది. ఏంటా సంబంధం అంటే ఏ ప్రాంతంలో తవ్వకాలు జరపాలి? ఎర్త్ యొక్క సర్ఫేస్‌లో ఏ ప్రాంతంలో తవ్వకాలు జరపాలి? ఏ ప్రాంతంలో ఎంత లోతు వరకు మాత్రమే తవ్వకాలు జరపాలి? ఏ ప్రాంతము ఈ యొక్క ఆర్కియాలజీకి అనువుగా ఉంటుంది? అలాంటి జియోలాజికల్ హిస్టరీ అనేది ఆర్కియోలాజికల్ రీసెర్చ్‌కి చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్కియాలజీకి ఈ యొక్క జాగ్రఫీ, జియాలజీ అంటే జాగ్రఫీ. ఈ రెండిట్ల మధ్య ఇంటర్ రిలేషన్‌షిప్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఆర్కియాలజిస్ట్ వర్క్ అలాంగ్‌సైడ్ జియాలజిస్ట్ టు గెయిన్ ఇన్‌సైట్స్ ఇంటు ద స్ట్రెయిట్‌గ్రాఫీ ఆఫ్ ఆర్కియాలజికల్ లొకేషన్స్. ఆర్కియాలజికల్ లొకేషన్‌కి సంబంధించి స్ట్రెయిటోగ్రఫీ అంటే స్థిరమైనటువంటి సమాచారం తెలుసుకోవడం కొరకు, జాగ్రఫీలో భూమి యొక్క ఉపరితలాలు, భూమి లోపల ఉష్ణోగ్రతలు, భూమి లోపల ఉన్నటువంటి వివిధ పొరలు వీటన్నిటికి సంబంధించి ఒక జియాలజిస్ట్‌కి పూర్తి సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఆర్కియాలజికల్‌లో ఎప్పుడైనా ఒక ఆర్కియాలజిస్ట్ పనిచేసేటప్పుడు వాళ్ళు ఎవరితో కలిసి పనిచేస్తారంటే జియాలజిస్టులతో కలిపి పనిచేస్తారు. ఏ ప్లేసుల్లో ఆర్కియాలజికల్ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జియాలజిస్టులతో కలిపి పనిచేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు 'సాహసం' సినిమా చూసినట్లయితే అక్కడ ఆర్కియాలజీ గురించి చూపిస్తాడు. అక్కడ సైంటిస్టులు చాలామంది ఒక ఆర్కియాలజిస్ట్, ఒక జియాలజిస్ట్ ఉంటాడు. అంటే ఆ ఆర్కియాలజిస్ట్‌ని విలన్స్ చంపేస్తారు. అతను ఆర్కియాలజిస్ట్. అతని కుమార్తె జియాలజిస్ట్. అంటే ఆర్కియోలాజికల్ లొకేషన్స్‌లో వర్క్ చేయాలంటే ఒక ఆర్కియాలజిస్ట్ ఉంటే సరిపోదు. ఆయనతో పాటు ఎవరుండాలంటే జియాలజిస్ట్ ఉండాలి.
ఎందుకంటే ఆర్కియాలజీ పని చేస్తాడు. జియాలజిస్టు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలా లేదా? ఆ ప్రాంతాల్లో బయటపడుతున్నటువంటి భూమి యొక్క పొరలను బట్టి అక్కడ ఉష్ణోగ్రతలను అంచనా వేయటటువంటి బాధ్యత ఎవరిదంటే జియాలజిస్ట్‌ది. కాబట్టి వీళ్ళు పని చేసేటప్పుడు ఇద్దరు కనెక్షన్‌తో అంటే ఒకరితో ఒకడు కోఆపరేట్ చేసుకుంటూ పని చేస్తారనమాట. సో చూడండి. దిస్ కొలాబరేషన్ ఎంటైల్స్ ఎగ్జామినింగ్ లేయర్స్ ఆఫ్ సాయిల్. ఇదిగోండి. ఈ కొలాబరేషన్ దేనికి ఉపయోగపడతదంటే, సాయిల్ యొక్క లేయర్స్ భూమి యొక్క పొరల గురించి జియాలజిస్ట్‌కి బాగా తెలుస్తది. సో దీన్ని ఎగ్జామినింగ్ చేయడానికి, దాన్ని పరిశీలించడానికి జియాలజిస్ట్ అవసరం. అదే విధంగా సెడిమెంట్ టు పీస్ టుగెదర్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ హ్యాబిటేషన్ అండ్ షిఫ్ట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఓవర్ ద ఇయర్స్. మానవుడు జీవించిన కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల పాటు మానవుడు జీవించినటువంటి పరిస్థితులని, మానవుడు జీవించినటువంటి పర్యావరణ వ్యవస్థల్ని తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్ట్‌కి జియాలజిస్ట్ యొక్క సహాయం అనేది ఎంతో అవసరం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ జియాలజిస్ట్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ రా మెటీరియల్స్. ఈ జియాలజిస్టు భూమిలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు రా మెటీరియల్స్ గురించి సరైనటువంటి సమాచారం జియాలజిస్ట్ దగ్గర ఉంటుంది. ఆ రా మెటీరియల్స్‌ని ఐడెంటిఫై చేసేటువంటి వ్యక్తి ఎవరంటే జియాలజిస్ట్. కాబట్టి ఆర్కియాలజికల్ వర్క్‌లో రా మెటీరియల్‌ని ఐడెంటిఫై చేయడానికి జియాలజిస్ట్ అనేవాడు కీలక పాత్ర పోషిస్తాడు. ఇంకా ఏంటి? యుటిలైజ్డ్ బై ఎనిషియంట్ సివిలైజేషన్. ఆ రా మెటీరియల్స్‌ని ఐడెంటిఫై చేయడం వల్ల ఎనిసెంట్ సివిలైజేషన్ పూర్వకాలంలో ఉన్నటువంటి సివిలైజేషన్ ఏ విధంగా ఉండేది. ఇంక్లూడింగ్ స్టోన్స్ ఫర్ టూల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ రిసోర్సెస్. ఏవైనా తవ్వకాల్లో పెద్ద పెద్ద రాళ్ళు బయటపడితే ఆ స్టోన్స్ యొక్క టూల్స్, అదేవిధంగా కన్‌స్ట్రక్షన్ రిసోర్సెస్ వీటన్నిటిని జియాలజిస్టు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. బై ఎంప్లాయింగ్ జియోకెమికల్ ఎనాలిసిస్ అండ్ ఈ ప్రొవెనియన్స్ రీసెర్చ్. జియోకెమికల్ అనాలిసిస్ చేయడానికి ప్రొవెనియన్సన్ అంటే పురాతనమైనటువంటి రాతి కట్టడాలు గాని, పురాతనమైనటువంటి ఆ యొక్క రాతితో చేసిన పరికరాలు గాని బయటపడినప్పుడు వాటిని రీసెర్చ్ చేయడంలో జియాలజిస్టు ఆర్కియాలజిస్ట్‌కి సహాయపడతాడు. కాబట్టి జియాలజీకి, ఆర్కియాలజీకి దగ్గర సంబంధం ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోటనీ. బోటనీకి, ఆర్కియాలజీకి ఉన్నటువంటి సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. ద ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లాంట్. ప్లాంట్ యొక్క ఎగ్జామినేషన్‌లో బోటనిస్టు ఆర్కియాలజిస్ట్‌కి ఉపయోగపడతాడు. లైఫ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆర్కియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, ఎస్పెషల్లీ వెన్ స్టడీయింగ్ ఇనిసెంట్ ప్లాంట్ రిమైన్స్ లైక్ సీడ్స్, పోలెన్, వుడ్ చార్కోల్ అండ్ ఫైటోలిథ్స్ విచ్ ఆర్ టినీ సిలికా స్ట్రక్చర్స్ ఫ్రమ్ ప్లాంట్స్. తవ్వేటప్పుడు కేవలం మట్టి మాత్రమే రాదు. పురాతన ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి చెట్లు, వాటి యొక్క అవశేషాలు, వేర్లు, లేదంటే కాలిపోయి బుగ్గయిపోయినటువంటి అంటే బూడిద బుగ్గయిపోయినటువంటి కొన్ని కొన్ని వృక్షాలు, వాటికి సంబంధించి కొన్ని విత్తనాలు గాని, సీడ్స్, పొలెన్ గాని, వుడ్ చార్కోల్ గాని ఇలాంటివి బయటపడినప్పుడు వాటిని రీసెర్చ్ చేసేటువంటి బాధ్యత ఒక బోటనీ చదివినటువంటి వ్యక్తిది. ఓకేనా? సో, అండర్స్టాండ్ పాస్ట్ డైట్స్, అగ్రికల్చరల్ మెథడ్స్, ల్యాండ్ యూజ్ అండ్ షిఫ్ట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఆర్కియోబొటనిస్ట్ అనలైజ్ దీస్ ప్లాంట్ రిమైన్స్. మానవుడి యొక్క పాస్ట్ డైట్స్ ఏ విధంగా ఉండేవి, అప్పుడు ఉపయోగించినటువంటి అగ్రికల్చరల్ మెథడ్స్ ఏంటి, అప్పుడు ల్యాండ్ ఏ విధంగా ఉపయోగించారు, ఇలాంటి అంశాలన్నిటిని రీసెర్చ్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్కియోబొటనిస్టులు. ఈ అంశాలని రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ విభాగంలో సహాయపడతారు. ఓకేనా? నెక్స్ట్ రీసెర్చర్స్ అబ్టైన్ ఇన్సైట్స్ ఇంటూ ద సబ్స్టెన్స్ స్ట్రాటజీస్, ఫుడ్ ప్రాక్టీసెస్ అండ్ ecological connections of ancient societies by studying and examining plant remains found in a archaeological sites. ఆర్కియాలజికల్ సైట్స్ అంటే పురావస్తు తవ్వకాలు జరిపేటువంటి ప్రాంతాల్లో బయటపడినటువంటి మొక్కలు, ఫుడ్ ప్రాక్టీసెస్ అంటే ఆహార ధాన్యాలు, ఆహార ఉత్పత్తులు, ఇక ఎకోలాజికల్ కనెక్షన్స్ వీటన్నిటిని ఆర్కియాలజిస్టులు అదేవిధంగా ఆర్కియోబొటనిస్టులు కలిపి ఎనలైజ్ చేసి అప్పుడు ఆది మానవుని యొక్క ఆహార విధానాలు ఏ విధంగా ఉండేవి, ఏ రకమైనటువంటి అగ్రికల్చరల్ మెథడ్స్ ఫాలో అయ్యేవారు, వేటిని ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు, అప్పుడు ఉన్నటువంటి జీవన విధానం ఏ విధంగా ఉండేది, అప్పుడు ఏ ఏ పంటలు పండించేవారు, ఏ పంటలు ఎక్కువగా పండేవి, ఆ పంటలు ఏ ప్రాంతంలో ఎక్కువగా లభ్యమయ్యాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా
ఆర్కియాలజిస్టులు మరియు ఆర్కియో బొటనిస్టులు కలిపి రీసెర్చ్ చేసేవారు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనం ఇంకొక విషయం చూసినట్లయితే బొటానికల్ స్టడీస్ హెల్ప్ ఇన్ గ్రాస్పింగ్ హౌ ప్లాంట్స్ వర్ డొమెస్టికేటెడ్ అండ్ హౌ అగ్రికల్చర్ ఎక్స్పాండెడ్. ఈ ఆర్కియాలజీ విభాగంలో బొటానికల్ స్టడీస్ అనేవి పంటలు ఏ విధంగా పండేవి, పంటలు ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యేవి, విస్తరించేవి అనే అంశాలని లోతుగా తెలుసుకోవడం కొరకు ఈ బొటానికల్ రీసెర్చెస్ అనేవి ఉపయోగపడేవి. బొటానికల్ స్టడీస్ అన్న రీసెర్చ్ అన్న ఒకటేనమ్మా. సో ఇవి ఉపయోగపడేవి. ఇక తర్వాత జువాలజీ. సో జువాలజీ ఏ విధంగా ఆర్కియాలజీతో సంబంధం కలిగి ఉందంటే, జూ archaeology examines the evaluation of animal remnants and discovered at archaeological locations. ఆర్కియోలాజికల్ లొకేషన్స్‌లో కనుగొనబడిన జంతు అవశేషాలని, జంతువుల యొక్క ఎముకలు, జంతువుల యొక్క కళేబరాలని అధ్యయనం చేయడానికి జూ ఆర్కియాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ సచ్ యాస్ బోన్స్, టీత్, సెల్స్ అండ్ వేరియస్ అదర్ బయోలాజికల్ సబ్స్టెన్సెస్. ఈ యానిమల్స్ యొక్క బోన్స్ గానీ, టీత్ గానీ, షెల్స్ గానీ, అదేవిధంగా ఇతర రకాల బయోలాజికల్ సబ్స్టెన్సెస్ ఏవైనా లభ్యమైతే వాటిని జూ ఆర్కియాలజిస్టులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పురాతన కాలంలో ఈ జంతువులు ఇక్కడ నివసించేవి, ఈ జంతువులు ఆటి యొక్క దంతాలను బట్టి, ఎముకలను బట్టి ఈ ప్రాంతంలో పురాతన కాలంలో ఈ రకాల జంతువులు నివసించేవి అనే విషయాన్ని అవగాహనకు వచ్చేవారు. ఓకేనా? నెక్స్ట్ రీసెర్చర్స్ ఇన్ జూ ఆర్కియాలజీ అనలైజ్ దీస్ రెమినెంట్స్ టు పీస్ టుగెదర్ ప్రీవియస్ హ్యూమన్ యానిమల్ రిలేషన్షిప్. ఈ జూ ఆర్కియాలజిస్ట్ చెందినటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ జంతువుల యొక్క అవశేషాలను పూర్తిగా, బోన్స్ అవ్వచ్చు, టీత్ అవ్వచ్చు, సెల్స్ అవ్వచ్చు, వీటిని పూర్తిగా అధ్యయనం చేసి ఆది మానవుడికి మరియు జంతువులకు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అంటే ఏం లేదు. అప్పటి కాలంలో ఆది మానవుడు ఏ ఏ జంతువులను మచ్చిక చేసుకునేవాడు, ఏ ఏ జంతువులను పెంచుకున్న పాలు కోసం గానీ, మాంసం కోసం గానీ, గుడ్లు కోసం గానీ, జంతువులు వాటిని ఏ విధంగా చారదీసేవాడు, ఏ విధంగా వాటిని మచ్చిక చేసుకునేవాడు అనే అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించడంలో జువాలజీ అనేది ఉపయోగపడుతుంది. విచ్ ఎన్కాంపసెస్ హంటింగ్, డొమెస్టికేషన్, డైటరీ ప్రాక్టీసెస్ అండ్ ద సింబాలిక్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యానిమల్స్. ఈ స్టడీలో ముఖ్యంగా ఆది మానవుడు వేట విధానాలను తెలుసుకునేవారు. సో ఆది మానవుడు ఏ ఏ పరికరాలతో వేటాడేవాడు, ముఖ్యంగా ఏ ఏ జంతువులను వేటాడి మాంసంగా తినేవాడు అనేది ఈ ఆర్కియోజువాలజీ రీసెర్చర్స్ కనుగొనేవారు. అదేవిధంగా డొమెస్టికేషన్ గానీ, లేదంటే డైటరీ ప్రాక్టీసెస్‌ని గానీ, అంటే పాల కోసం ఏ ఏ జంతువులు ఉపయోగించేవాడు, డొమెస్టికేషన్ అంటే మచ్చిక చేసుకునే జంతువులేవి, ఆది మానవుడు ఏ ఏ జంతువుల్ని ఎలా మచ్చిక చేసుకునేవాడు, ఇలాంటి అంశాలని తెలుసుకోవడంలో ఈ ఆర్కియోజువాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ జూ ఆర్కియాలజిస్ట్ ఇల్యూమినేటెడ్ హ్యూమన్ సబ్స్టెన్సెస్, స్ట్రాటజీస్, సోషల్ స్ట్రక్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ బై ఐడెంటిఫైయింగ్ స్పీసెస్, ఏజ్, సెక్స్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ బ్యూచరీ అండ్ consumptions of the partnership between zoologists and archaeologists improve our comprehension of the innocent ecosystems, wildlife diversity and the connections between humans and animals. ఈ జువాలజిస్ట్ ఇంకా ఏమేమి విషయాలను తెలుసుకునేవారంటే, మానవుని యొక్క అవశేషాలను కూడా అధ్యయనం చేయడంలో, మానవుని ఎముకలు గానీ, మానవుని దంతాలు గానీ, మానవుని యొక్క స్కల్, పుర్రె గానీ, మానవుని యొక్క టోటల్ అస్థిపంజర వ్యవస్థను అధ్యయనం చేసి, అతను అక్కడ ఏ ఏ జాతులు ఉండేవి, జంతువులైతే జంతు జాతులు, మానవులైతే మానవులకు సంబంధించిన స్పీసెస్, ఏజ్ ఎంత, ఏ సెక్స్ ఏంటి, అదేవిధంగా ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా, జంతువులైతే జంతువులు అవి ఏ సెక్స్, ఆడ జంతువా, మగ జంతువా, ఆది మానవుడైతే ఆడ, మగ, ఇలాంటి విషయాలు, ఏజ్ ఎంత, ఎంతకాలం పూర్వం నుంచి ఉండేవి, వాటి వయసు ఎంత, ఇలాంటి అంశాలన్నీ కూడా జువాలజిస్టు క్షుణ్ణంగా అధ్యయనం చేసి పార్ట్నర్షిప్ బిట్వీన్ జువాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్, జువాలజిస్టులకి ఆర్కియాలజిస్టులకి మధ్యన ఉన్నటువంటి ఈ పార్ట్నర్షిప్ అనేది అవర్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఎనిషియంట్ ఎకోసిస్టమ్, పూర్వకాలంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఏ విధంగా ఉండేది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ డైవర్సిటీ, జీవావరణ పర్యావరణము అనేటువంటిది, జీవ వైవిధ్యం అనేది ఏ విధంగా ఉండేది, అప్పుడు మానవునికి, జంతువులకి, పక్షులకు మధ్య సమతుల్యత ఏ విధంగా ఉండేది,
ఇలాంటి అంశాలన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనెక్షన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ యానిమల్స్. హ్యూమన్స్, యానిమల్స్‌కి మానవులకి, జంతువులకి మధ్య ఉన్నటువంటి సంబంధాలేంటి? ఇలాంటి అన్ని అంశాలను అధ్యయనం చేయడంలో జువాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్‌లకి సహాయం చేసేవారు. ఇది ఆర్కియాలజీకి మరియు జియాలజీకి ఉన్న సంబంధం. ఆర్కియాలజీకి బోటనీకి ఉన్న సంబంధం. ఆర్కియాలజీకి, జువాలజీకి ఉన్న సంబంధం. సో, మనకు వాడి క్వెషను నేచురల్ సైన్సెస్ అన్నాడు. కాబట్టి ఈ 3 నేర్చుకోవాలి. నేచురల్ సైన్సెస్ ఆర్కియాలజీకి, జువాలజీకి, ఆర్కియాలజీకి, బోటనీకి, ఆర్కియాలజీకి, జియాలజీకి ఉన్నటువంటి సంబంధాలు 3 రాయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగానే రాసేస్తారు. రైట్ బ్రీఫ్ నోట్ ఆన్ రిలేషన్స్ బిట్వీన్ ఆర్కియాలజీ విత్ సోషల్ సైన్సెస్. సో, ఇంతకుముందు మనం నేర్చుకున్నది ఆర్కియాలజీకి మరియు నేచురల్ సైన్స్‌కి ఉన్నటువంటి రిలేషన్ నేర్చుకున్నాం. సో, ఈ క్వెషన్‌లో వాడు ఏమి అడిగాడంటే ఆర్కియాలజీకి, సోషల్ సైన్సెస్‌కి ఉన్నటువంటి సంబంధాన్ని అడిగాడు. ఓకేనా? సో, ఇదేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇంట్రడక్షన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఆర్కియాలజీ బ్లెండ్స్ ఇన్సైట్స్ ఫ్రమ్ మెనీ ఫీల్డ్స్ టు కవర్ హ్యూమన్ హిస్టరీ త్రూ ఫిజికల్ రిమైన్స్. ఫిజికల్ రిమైన్స్ ద్వారా ఆర్కియాలజీ అనేది మానవుని యొక్క చరిత్ర చాలా రకాలుగా అనేక రకాలైనటువంటి ఫీల్డ్స్‌లో కవర్ చేస్తూ వస్తుంది. అనేక రకాల ఫీల్డ్స్ అంటే కళలు గాని, సాహిత్యం గాని, లిటరేచర్ గాని, లేకపోతే మానవుని యొక్క ఆర్కిటెక్చర్ గాని, మానవుడు జీవించిన జీవన విధానం గాని, ఇలాంటి అనేక రకాల ఫీల్డ్స్‌లో హ్యూమన్ హిస్టరీని తెలుసుకోవడంలో ఫిజికల్ రిమైన్స్‌తో పాటు ఆర్కియాలజీ అనేది కలిసి పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇట్ కంబైన్స్ నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ టు పెయింట్ ఎ ఫుల్లర్ పిక్చర్ ఆఫ్ పాస్ట్ సొసైటీస్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్స్. ఆర్కియాలజీ అనేది తన యొక్క పూర్తి అధ్యయనం కొరకు నేచురల్ సైన్సెస్తోనూ, సోషల్ సైన్సెస్తోనూ, అదేవిధంగా పాస్ట్ సొసైటీస్ గతంలో ఉన్నటువంటి ఫుల్లర్ పిక్చర్ ఆఫ్ పాస్ట్ సొసైటీకి చెందిన ఈ హ్యుమానిటీస్ టు పెయింట్ అంటే అప్పుడున్నటువంటి చిత్రాలు, అప్పుడున్నటువంటి రాతి స్థావరాలు వీటన్నిటిని అధ్యయనం చేసి అప్పుడున్న పరిస్థితుల గురించి వీటన్నిటిని అధ్యయనం చేసి ఆర్కియాలజీ సవివరణమైనటువంటి సమాచారాన్ని అంటే సక్రమమైనటువంటి ఒక సరైన సమాచారాన్ని మనకు అందజేస్తుంది. అంటే ఆర్కియాలజీకి వీటన్నిటితో కూడా సంబంధం ఉంటుంది. ఆర్కియాలజిస్టులు ఒక అంశం గురించి ఒక ప్రదేశంలో ఒక ప్రజలు ఇలా ఉండేవారు, ఇలా జీవించేవారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఇలా ఉండేవి, ఇక్కడ ఈ రకాల జంతువులు ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడం కొరకు ఆర్కియాలజిస్టులు కేవలం ఆర్కియాలజిస్టులు ఉంటే సరిపోరు. నేచురల్ సైన్సెస్ విభాగానికి చెందిన రీసెర్చర్స్ ఉండాలి. సోషల్ సైన్సెస్‌కి చెందిన రీసెర్చర్స్ ఉండాలి. అదేవిధంగా పెయింట్లు, పిక్చర్స్ వాటిలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి. వీళ్ళందరూ కలిపి మనకి పురాతనమైనటువంటి మానవుని జీవన విధానం గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ముందుగా ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. సో, సోషల్ సైన్సెస్‌లో ముందుగా హిస్టరీ గురించి మనం మాట్లాడదాం. హిస్టరీకి, ఆర్కియాలజీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో జాగ్రత్తగా చూసినట్లయితే బోత్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ స్టడీ ద హ్యూమన్ పాస్ట్. ఆర్కియాలజీ అయినా, హిస్టరీ అయినా 2 మానవుని యొక్క గతాన్ని అధ్యయనం చేస్తాయి. దీన్ని హ్యూమన్ యొక్క పాస్ట్ ఏదైతే ఉందో మానవుడి గతాన్ని అధ్యయనం చేస్తాయి. హౌవెవర్ అయినప్పటికీ హిస్టరీ ఈజ్ బేస్డ్ ఆన్ రిటన్ ఎవిడెన్స్ వైల్ ఆర్కియాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ మెటీరియల్ ఎవిడెన్స్. 2 మానవుని యొక్క గతాన్ని అధ్యయనం చేసినప్పటికీ హిస్టరీ అనేది రిటన్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అప్పుడు రాసినటువంటి పురాతన గ్రంథాల మీద, శాసనాల మీద, శిలా శాసనాలు, స్తంభ శాసనాలు ఇలాంటి శాసనాల మీద అప్పుడున్నటువంటి గ్రంథాల మీద ఆధారపడుతుంది. మరి ఆర్కియాలజీ దేని మీద ఆధారపడుతుందంటే మెటీరియల్ ఎవిడెన్స్, తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులు, ఎముకలు, రాతి చిత్ర స్థావరాలు ఇలాంటి వాటిల మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ యాజ్ ద హిస్టారికల్ పీరియడ్ స్టార్ట్స్ విత్ రైటింగ్, one can assume that history covers just a fraction of the human past and the remaining period is constructed only through a archaeological materials. మనం ఒక హిస్టరీని అధ్యయనం చేసినప్పుడు హిస్టారికల్ పీరియడ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే రైటింగ్‌తో స్టార్ట్ అవుతుంది. అంటే రాసినటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని కొంతవరకు గతం యొక్క హిస్టరీ అంటే గతం. ఆ గడిచిపోయినటువంటి కాలానికి సంబంధించిన సంఘటనలు హిస్టరీ పరంగా మనం అధ్యయనం చేసినట్లయితే కొంత సమాచారం మాత్రమే మనకు లభ్యమవుతుంది. మరి రిమైనింగ్ మ్యాటర్ మొత్తం, రిమైనింగ్ పీరియడ్ మొత్తం మనకు ఎలా తెలుస్తుందంటే
ఆర్కియోలాజికల్ మెటీరియల్స్ అంటే పురాతన తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులు, నాణేలు, సేకరించినటువంటి స్థావరాలు, బయటపడిన పనిముట్లు, ఎముకలు వీటన్నిట్లి వల్ల మిగిలినటువంటి చరిత్ర అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్కియాలజీకి, ఆంథ్రోపాలజీకి ఉన్నటువంటి సంబంధం. ఆర్కియాలజీకి, ఆంథ్రోపాలజీకి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆంథ్రోపాలజీ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్ విత్ హ్యుమానిటీ. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం అమ్మ. కొంతమంది పాలజిస్టులు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక తెగ దగ్గరికి వెళ్ళి, వాళ్ళతో పాటు కలిసిపోయి అసోసియేటెడ్ విత్ హ్యుమానిటీ వాళ్ళతో పాటు కలిసిపోయి, కొంతకాలం వారితో జీవిస్తూ, వారి జీవన విధానాలు, వారి ఆహారపు అలవాట్లు, వారి మధ్యన ఉన్నటువంటి ట్రెడిషన్స్, అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్, వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన విధానము, వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రంథాలు రాసేవారు. దాన్నే మనం ఆంథ్రోపాలజీ అంటాం. సో, ఈ ఆంథ్రోపాలజీ అనేది కొన్ని రకాల ఆస్పెక్ట్స్‌కి సంబంధించి, కొన్ని తెగలు, కొన్ని సమూహాల మధ్య వారితో పాటు జీవిస్తూ, వారి యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేసేటువంటి, స్టడీ చేసేటువంటి ఒక సైంటిఫిక్ స్టడీ ఏదైతే ఉందో, దాన్నే మనం ఆంథ్రోపాలజీ అంటాం. ఇట్ ఎయిమ్స్ టు స్టడీ ద బయోలాజికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్స్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మానవుల యొక్క కల్చరల్ ఆస్పెక్ట్స్, బయోలాజికల్ ఆస్పెక్ట్స్ అంటే జీవపరమైనటువంటి పరిస్థితులు, కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవడమే ఆంథ్రోపాలజీ యొక్క లక్ష్యం. అయితే ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ డీల్స్ విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్సో వేరియేషన్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ అక్రాస్ ద వరల్డ్. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అయినా, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అయినా ఏం చెప్తుందంటే, దేన్ని అధ్యయనం చేస్తుందంటే, డీల్స్ విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల యొక్క ఎవల్యూషన్‌ని, మానవుల యొక్క పాపులేషన్ ఏ విధంగా పెరుగుతుంది, మానవులు తమ జాతిని ఏ విధంగా పెంచుకుంటున్నారు, మానవుల యొక్క జాతి పరిణామ క్రమం ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలతో ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అయినా, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అయినా డీల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో, ద హ్యూమన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ఆంథ్రోపాలజీ. మానవుని యొక్క జీవ పరిణామ క్రమం మొత్తం కూడా ఎందులో అధ్యయనం చేయబడుతుంది? దేని ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుందంటే ఆంథ్రోపాలజీ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. ఇట్ హెల్ప్స్ ఆర్కియాలజిస్ట్స్ ఇన్ ట్రేసింగ్ ద హ్యూమన్ రిమైన్స్ అండ్ దేర్ ఎవల్యూషనరీ ప్రాసెస్. మానవుల యొక్క ఆవిర్భావ క్రమాన్ని, వాళ్ళు ఏ విధంగా జీవించారు, ఎక్కడ జీవించారు, ఏ ఏ ప్రాంతాలని వాళ్ళు ఆసరాగా చేసుకొని నివసించేవారు, ఇలాంటి మానవుల యొక్క పరిణామ క్రమాన్ని ట్రేస్ చేయడానికి ఆర్కియాలజిస్టులకి ఆంథ్రోపాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆంథ్రోపాలజీ దస్ ల్యాండ్స్ ఇట్ హెల్పింగ్ హ్యాండ్ టు ఆర్కియాలజీ ఇన్ పీసింగ్ టుగెదర్ ద ప్రీ హిస్టారిక్ పాస్ట్. ప్రీ హిస్టారిక్ పాస్ట్ అంటే చరిత్ర కంటే ముందున్నటువంటి సమాచారాన్ని, పూర్వయుగంలో మనకి చరిత్ర 3 రకాలుగా ఉంటుంది. 3 రాతి యుగాలు ఉన్నాయి మనకి. అందులో ఒకటి లిథిక్ యుగాలనమాట. పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అని. పాలియోలిథిక్ అంటే పూర్వ రాతి యుగం. అంటే ఆది మానవుడు పుట్టినప్పటి నుంచి నిప్పు కనుగొన్నంత వరకు. సో, అలాంటి ప్రీ హిస్టారిక్ పాస్ట్ గురించి తెలుసుకోవడం కొరకు కూడా ఆర్కియాలజీకి ఆంథ్రోపాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్కియాలజీకి, జియాలజీకి ఉన్నటువంటి సంబంధం. జియాలజీ గురించి ఆల్రెడీ మనం నేచురల్ సైన్సెస్ దగ్గర నేర్చుకున్నాం. సో, ఇక్కడ కూడా ఒక 2 మాటలు మాట్లాడదాం. ఓకేనా? చూడండి. ద స్టడీ ఆఫ్ జియాలజీ, జియాలజీ అమ్మ ఇది, జువాలజీ కాదు. ద స్టడీ ఆఫ్ జియాలజీ focuses on the earth and services as an important resources for examining historical cultures. హిస్టారికల్ కల్చర్స్ చారిత్రకమైనటువంటి సాంప్రదాయాలను అధ్యయనం చేయడంలో ఒక ముఖ్యమైనటువంటి రిసోర్స్‌గా ఆర్కియాలజీకి ఏది ఉపయోగపడుతుందంటే జియాలజీ ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? జియాలజీ ఎయిడ్స్ ఆర్కియాలజీ బై ఆఫరింగ్ ఎసెన్షియల్ టూల్స్ దట్ ఎన్హాన్స్ అవర్ కాంప్రిహెన్షన్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్. చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలియజేస్తూ మన యొక్క ఎసెన్షియల్ టూల్స్‌గా, అంటే చరిత్రలో జరిగిన సంఘటనల్ని వివరించడానికి జియాలజీ అనేది
ఎసెన్షియల్ టూల్స్‌ని అంటే కొన్ని ముఖ్యమైనటువంటి పరికరాలని తెలియజేస్తుంది ఆర్కియాలజీకి. అంటే చరిత్రలో ఇప్పుడు ఎక్కడైనా రాజులు, వారి యొక్క రథాలు, వారి యొక్క గుర్రాలు, లేదంటే వారు వాడినటువంటి కత్తులు, వారు వాడిన ఆయుధాలు ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినప్పుడు ఆ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి జియాలజీ అనేది ఆర్కియాలజీకి సహాయపడుతుంది. జియాలజీ అలాంగ్ విత్ ఇట్ బ్రాంచెస్ లైక్ జియోమోర్ఫాలజీ, అదేవిధంగా సెడిమెంటాలజీ అండ్ స్ట్రేటోగ్రఫీ ఎయిడ్స్ సిగ్నిఫికెంట్ వాల్యూ టు ఆర్కియాలజీ. జువాలజీలో వివిధ భాగాలైనటువంటి జియోమోర్ఫాలజీ జియోమార్ఫాలజీ, అదేవిధంగా సెడిమెంటాలజీ, అదేవిధంగా స్ట్రెయిటోగ్రఫీ, అదేవిధంగా వాటి యొక్క ముఖ్య శాఖలన్నీ కూడా ఆర్కియాలజీకి చాలా రకాలుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్స్ షేర్ ఎ డీప్ కనెక్షన్ విత్ ద హిస్టరీ ఆఫ్ ద ఎర్త్. మానవులు ఎర్త్ యొక్క చరిత్రలో అంటే భూమి యొక్క పుట్టుక నుంచి భూమి ఏ విధంగా అయితే పుట్టిందో, ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించింది. మనకు జియాలజీ ఎప్పుడు కూడా జియాలజీ అంటే జాగ్రఫీ. జాగ్రఫీలో భూమి ఆవిర్భావం నుంచి ఎప్పటి వరకు ఈ కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి చరిత్ర అనేది జాగ్రఫీలో ఉంటుంది. సో, దాన్ని అర్థం చేసుకోవడానికి మానవులు అర్థం చేసుకోవడానికి జాగ్రఫీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, హ్యూమన్స్ బిలాంగ్ టు నేచర్. మానవులు ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళు. అండ్ దేర్ పాస్ట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద నేచురల్ వరల్డ్. మానవుల యొక్క గతం కూడా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి అంటే నేచర్ వరల్డ్‌కి అంటే ప్రకృతి యొక్క సహజమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఆ సహజమైనటువంటి ప్రపంచానికి నేచురల్ వరల్డ్‌కి చెందినటువంటి జీవితాలు మానవులవి. అంటే సహజ సిద్ధంగా మానవుడు భూమి మీద ఆవిర్భవించాడు. భూమి ఏ విధంగా అయితే శూన్యంలో ఆవిర్భవించిందో, ఒక పెద్ద నక్షత్రము విస్ఫోటనం చెందడం వల్ల భూమి, సౌర కుటుంబం ఏ విధంగా ఆవిర్భవించాయని మనం చెప్పుకుంటామో, అలా భూమి మీద మానవుడు కూడా అదే విధంగా ఆవిర్భవించాడు. ఒక చిన్న నీటి చుక్కలోని ఒక చిన్న జీవి మానవుడిగా ఏర్పడ్డాడని మనం చరిత్రలో చదువుకుంటాం. సో, ఇలాంటి ఒక నేచురల్ వరల్డ్ గురించి అధ్యయనం చేయడంలో, దాని యొక్క చరిత్రను అధ్యయనం చేయడంలో జియాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఫాసిల్స్ ఆఫ్ ఏ లివింగ్ థింగ్స్ కెన్ బి డిస్కవర్డ్ ఇన్ ద ఎర్త్స్ లేయర్స్. భూమి యొక్క లోపలి పొరల్లో భూమికి 3 పొరలుంటాయి. ఆ భూమి యొక్క పొరల్ని మనం అధ్యయనం చేస్తూ వెళ్ళినప్పుడు ఫాసిల్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ జీవ జీవించి ఉన్నటువంటి వస్తువులు, జీవించి ఉన్నటువంటి జీవరాశుల యొక్క పూర్తి సమాచారం అనేది మనకి అందించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత జియాలజీలో ఇంకొక శాఖ జాగ్రఫీ. ఆర్కియాలజీ అండ్ జాగ్రఫీ. జియాలజీ అన్నా, జాగ్రఫీ అన్నా 2 సబ్ బ్రాంచెస్. సో, 2 ఒకేలాగుంటాయి. కాకపోతే ఈ ఎసెన్షియల్ స్టడీలో మరలా జియాలజీ, జాగ్రఫీ విడిపోతాయి. మీరు మాస్టర్స్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా? సో, జాగ్రఫీ. Geographic ideas and methods play a significant role in archaeology to analyze how human activities and settlements are spread across space. స్పేస్ మొత్తం కూడా మానవుని యొక్క యాక్టివిటీస్, సెటిల్మెంట్స్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయ్యాయో దాన్ని అనలైజ్ చేయడంలో జాగ్రఫీ అనేది ఆర్కియాలజీకి చాలా రకంగా, చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది జాగ్రఫీ. ఓకేనా? నెక్స్ట్ ఆర్కియోలాజికల్ సర్వేస్ అండ్ అనాలిసిస్ యుటిలైజ్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అలాంగ్ విత్ రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్ లైక్ శాటిలైట్ ఇమేజనరీ అండ్ ఏరియల్ ఫోటోగ్రఫీ. సో, ఆర్కియాలజీకి సంబంధించినటువంటి సర్వేస్ కానీ, అనాలిసిస్ కానీ ఉపయోగించుకోవడంలో జాగ్రఫీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేవి ఉపయోగపడతాయి. లైక్ మనకి శాటిలైట్ ఇమేజనరీ ఉంది. భూమితో సంబంధం కలిగినటువంటి శాటిలైట్స్ అంతర్జాతీయులు అంటే స్పేస్‌లో మనకి అంతర్జాలం అంటాం స్పేస్‌ని. అంతర్జాలం అంటే ఇంటర్నెట్. అంతరిక్షంలో మనకి స్పేస్‌ని తెలుగులో అంతరిక్షం అంటాం. అంతరిక్షంలో ఉపగ్రహాలుంటాయి. భూమి మీద నుంచి పంపినటువంటి శాటిలైట్స్. ఆ శాటిలైట్ ఇమేజినరీ ద్వారా మనకి ఆర్కియాలజిస్ట్‌లకి కావాల్సిన సమాచారం అనేది అందుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏరియల్ ఫోటోగ్రఫీ. జాగ్రఫీకి సంబంధించిన ఏరియల్ ఫోటోగ్రఫీ కూడా ఆర్కియాలజిస్ట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడంలో తోడ్పాటు జరుగుతుంది. అయితే ద ఫీల్డ్స్ ఆఫ్ జియోమార్ఫాలజీ అండ్ ల్యాండ్‌స్కేప్ ఆర్కియాలజీస్ ఎగ్జామైన్ హౌ హ్యూమన్ సోసిస్ట్ ఇంటరాక్ట్ విత్ దేర్ నేచురల్ ఎన్విరాన్మెంట్స్. సో, ఈ యొక్క మనం చూసినట్లయితే జియోమార్ఫాలజీ అనేటువంటి ఒక శాఖ. అదేవిధంగా
ల్యాండ్‌స్కేప్ ఆర్కియాలజీ అనేవి ఇవి 2 ఏం చేస్తాయంటే ఎగ్జామైన్ హౌ హ్యూమన్ సొసైటీస్ ఇంటరాక్ట్ విత్ ది నేచురల్ ఎన్విరాన్మెంట్స్. మానవ సమాజాలు హ్యూమన్ సొసైటీస్ అనేవి నేచురల్ ఎన్విరాన్మెంట్స్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యేవారో ఆ విషయాలను తెలియజేసేవి ఏంటంటే జియోమార్ఫాలజీ మరియు ల్యాండ్‌స్కేప్ ఆర్కియాలజీ అనేవి. సో, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్‌షిప్ ద్వారా మానవ సొసైటీస్, హ్యూమన్ సొసైటీస్, మానవ సమాజాలు ఈ యొక్క నేచురల్ ఎన్విరాన్మెంట్స్‌తో ప్రకృతికి, పర్యావరణంతో ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యేవారో తెలియజేస్తున్నాయి. ఇక ఆర్కియాలజీకి, సోషియాలజీకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్కియాలజీ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటు ద సోషల్ స్ట్రక్చర్స్, ఆర్గనైజేషన్ అండ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ పాస్ట్ సొసైటీస్ విచ్ ఆర్ కీ ఏరియాస్ ఆఫ్ స్టడీ ఇన్ సోషియాలజీ. సో, ఆర్కియాలజీ అనేది ఇన్సైడ్ ద సోషల్ స్ట్రక్చర్. ముఖ్యంగా ఆర్కియాలజీ మనకేం ప్రొవైడ్ చేస్తుందంటే సోషల్ స్ట్రక్చర్‌ని, ఆర్గనైజేషన్‌ని, అదేవిధంగా ఇంటరాక్షన్ ఆఫ్ పాస్ట్ సొసైటీస్, గతంలో ఉన్నటువంటి మానవ సమాజాల మధ్య ఇంటరాక్షన్స్‌ని వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇవన్నీ ఎందులో ఉంటాయంటే సోషియాలజీలో ఇవన్నీ కూడా ఒక కీ ఏరియాస్‌గా ఉంటాయి. ఎందులో అండి? సోషియాలజీలో కీ ఏరియాస్‌గా ఉంటాయి. ఏవేవి? సోషల్ స్ట్రక్చరు, ఆర్గనైజేషను, ఇంటరాక్షన్ ఆఫ్ పాస్ట్ సొసైటీస్ ఇవన్నీ సోషియాలజీలో ఒక కీ ఏరియాస్‌గా ఉంటాయి. ఓకేనా? సో, బోత్ డిసిప్లిన్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ అండర్‌స్టాండింగ్ హ్యూమన్ సొసైటీస్. ఈ 2 సోషియాలజీ, ఆర్కియాలజీ 2 కూడా మానవుని యొక్క సమాజం, హ్యూమన్ సొసైటీస్ మానవ సమాజాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దేర్ స్ట్రక్చర్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ సమాజాలతో పాటు హ్యూమన్ సొసైటీస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాటి యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ వారు అనుసరించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి వీటన్నిటిని తెలియజేయడంలో సోషియాలజీ, ఆర్కియాలజీ 2 కూడా కలిసి పనిచేస్తాయి. సో, సోషియాలజీ ఎగ్జామైన్స్ కాంటెంపరరీ సొసైటీస్. కాంటెంపరరీ సొసైటీస్ ఏ విధంగా ఉండేవి అనేది తెలియజేసేది ఎవరంటే సోషియాలజీ తెలియజేస్తుంది. అదేవిధంగా వైల్ ఆర్కియాలజీ స్టడీస్ పాస్ట్ సొసైటీస్ త్రూ మెటీరియల్ రిమైన్స్. మెటీరియల్స్ ద్వారా లభ్యమైనటువంటి పదార్థాల ద్వారా గతంలో సమాజాలు ఏ విధంగా ఉండేవో అధ్యయనం చేసేటువంటి స్టడీ ఏదంటే ఆర్కియాలజీ. కాంటెంపరరీ సొసైటీని ఎగ్జామైన్ చేసేది సోషియాలజీ. పాస్ట్ సొసైటీస్‌ని లభ్యమైనటువంటి పరికరాల ద్వారా స్టడీ చేసేది ఆర్కియాలజీ. ఓకేనా? నెక్స్ట్ బోత్ ఫీల్డ్స్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చర్ షేపింగ్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్సెస్. మానవుని యొక్క అనుభవాలని మారుస్తూ గతంలో ఉన్నటువంటి కల్చర్ యొక్క ఇంపార్టెన్స్‌ని, సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మానవుని యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మార్చేటువంటి ఒక మానవుని ఎక్స్‌పీరియన్స్‌కి ఒక దిశని చూపించేటువంటి విధానాలన్నీ కూడా అధ్యయనం చేయడంలో మనకి సోషియాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక ఇందులో మనం సోషియాలజిస్టులు ఏం చేస్తారంటే ఎనలైజ్ కరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్. ప్రస్తుతం ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అందుబాటులో ఉన్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్ ఏటున్నాయో వాటిని అనలైజ్ చేస్తారు. వైల్ ఆర్కియాలజిస్ట్ ఇంటర్ప్రెట్ ఆర్టిఫాక్ట్స్ అండ్ సైట్స్ టు రీకన్స్ట్రక్ట్ ద కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎనిసెంట్ పీపుల్స్. ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఎనిసెంట్ పీపుల్స్ పూర్వం ఉన్నటువంటి మానవులు ఏ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటించేవారు వాటిని రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి పని ఎవరు చేస్తారంటే ఆర్కియాలజిస్టులు చేస్తారు. ఇది ఆర్కియాలజీకి సోషల్ సైన్సెస్కి ఉన్నటువంటి రిలేషన్. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు చదవండి. ఒకసారి క్లాస్ వినండి. 1, 2 సార్లు చదవండి. ఈజీగానే మీకు అర్థమైపోతుంది. డిస్కస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ హిస్టరీ, ఆర్కియాలజీ. సూటబుల్ ఎగ్జాంపుల్స్. హిస్టరీకి, ఆర్కియాలజీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌ని ఎగ్జాంపుల్స్‌తో పాటు మనకి వివరించమని అడిగాడు. ఆల్రెడీ మనం సోషల్ సైన్సెస్‌కి, ఆర్కియాలజీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి నేర్చుకునేటప్పుడు హిస్టరీకి, ఆర్కియాలజీకి మధ్య ఉన్న రిలేషన్ నేర్చుకున్నాం. సో, అదే కొంచెం ఎక్స్‌పాండ్ చేసి ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? సో, ఇంట్రడక్షన్ ఏంటో చూడండి. బోత్ ఆర్కియాలజీ అండ్ హిస్టరీ సీక్ టు అండర్‌స్టాండ్ ద పాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఆర్కియాలజీ అయినా, హిస్టరీ అయినా మానవుని యొక్క గతాన్ని అధ్యయనం చేయడానికే ఉపయోగపడినటువంటి శాస్త్రాలు. ఆర్కియాలజీ కూడా మానవుని యొక్క గత చరిత్రను అధ్యయనం చేస్తది. చరిత్ర కూడా మానవుని యొక్క గత చరిత్రనే తెలియజేస్తది. ఓకేనా?
హౌవెవర్ అయినప్పటికీ ఆర్కియాలజీ ఫోకసెస్ మోస్ట్‌లీ ఆన్ ద ఫిజికల్ రిమైనెన్స్ ఆఫ్ ద పాస్ట్. ఆర్కియాలజీ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తదంటే, గతం యొక్క ఫిజికల్ రిమైనెన్స్ భౌతికపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతుంది. వైల్ హిస్టరీ డీల్స్ ప్రైమర్లీ విత్ రైటింగ్స్ ఫ్రమ్ ఎర్లియర్ టైమ్స్. ప్రస్తుత కాలంలో ఎర్లియర్ టైమ్స్‌లో రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో, ఆ రచనల ఆధారంగా చరిత్ర అనేది గత చరిత్రను తెలియజేస్తుంది. ఓకేనా? సో, ఆర్కియాలజీ ఈజ్ వైటల్ టు స్టడీయింగ్ ద ఓల్డెస్ట్ కల్చర్స్ ఇన్క్లూడింగ్ రోమ్, ఈజిప్ట్, కుష్, హరప్పా, గ్రీస్. ఆర్కియాలజీ అనేది గతంలో ఉన్నటువంటి కల్చర్స్‌ని, నాగరికతల్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా రోమ్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, కుష్ నాగరికత, హరప్పా నాగరికత, గ్రీస్ నాగరికత. ఈ యొక్క ప్రధానమైనటువంటి కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కల్చర్స్‌ని తెలియజేయడంలో ముందుండేది ఆర్కియాలజీ. ఓకేనా? నెక్స్ట్, వెన్ కంబైన్డ్ బోత్ ఎండెవర్స్ ఆఫర్ ఎ మోర్ త్రూ అకౌంట్ ఆఫ్ ద పాస్ట్. ఈ 2 కలిసాయంటే చరిత్ర అనేది గతంలో రాజులు ఎలా పరిపాలించేవారు, అప్పటి పరిపాలనా విధానాలు ఎలాగుండేవి, ఎవరు ఎవరి మీద గెలుపొందారు, ఏ రాజ్యం ఎలా విస్తరించింది అనేది చరిత్ర తెలుపుతుంది. ఆర్కియాలజీ అనేది అసలు మానవుడు ఎలా ఉద్భవించాడు, మానవుడు ఎలా జీవించాడు, ఏ ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నాడు, ఎలాంటి పంటలు పండించాడు, ఈ విషయాలను తెలియజేస్తుంది. ఈ 2 కలిసినప్పుడు గతం యొక్క పూర్తి సమాచారం అనేది మనకి అందజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఫర్ ఇన్‌స్టెన్స్ ఆర్కియాలజిస్ట్ మే డిస్కవర్ సర్టైన్ అన్నోన్ ఈవెంట్స్ ఇన్ ఎన్షియంట్ రికార్డ్స్. మనం ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఆర్కియాలజిస్ట్ అనేవారు అనేక రకాలైనటువంటి ఎన్షియంట్ రికార్డ్స్, ప్రాచీన సంఘటనలకు సంబంధించి అనేక రకాల మనకు తెలియని అన్నోన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అన్నోన్ ఈవెంట్స్ అంటే గతంలో మనకు తెలియనటువంటి సంఘటనలకు సంబంధించిన అంశాలని కనుగొని అనేక రికార్డ్స్‌లో దాన్ని పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే ఆది మానవుడు లేదా తొలి నాగరికత అనేటువంటి పేరుతో మనకి ఏదో ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ మీరు చదివినట్లయితే సో, రాజుల కాలానికి ముందు ఏ విధంగా మనకి చరిత్ర ఉంది అనేది పూర్తిగా ఆయా పాఠాల్లో వివరించడం జరుగుతుంది. అదంతా ఆర్కియాలజీని బేస్ చేసుకొని, ఆర్కియాలజీ రికార్డ్స్‌ని బేస్ చేసుకొని రాసినటువంటి పాఠాలు. ఇలా ఆర్కియాలజీ అనేది గత చరిత్రను అందించడంలో ఎక్కువగా తన యొక్క పాత్రను పోషించింది. ఓకేనా? మరియు అండ్ హిస్టరీ మే బి యూజ్‌ఫుల్ ఇన్ ఐడెంటిఫై ఆర్కియాలాజికల్ సైట్స్. మరి చరిత్ర దేనికి ఉపయోగపడుతుందంటే, ఆర్కియాలాజికల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, పురావస్తు తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేయడానికి చరిత్ర అనేది మనకు ఉపయోగపడుతుంది. చరిత్రలో హరప్పా నాగరికత బయటపడింది అనేది మనకు ఆర్కియాలజీ తెలియజేసింది. ఆ హరప్పా ఎక్కడుంది, ఎవరి పాలనలో ఉంది, ఎవరి పాలనా కాలంలో ఆ నాగరికత స్టార్ట్ అయింది అనేది తెలియజేసేది హిస్టరీ. ఓకేనా? సో, రెండిట్లకి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అర్థమైంది కదా! నెక్స్ట్ చూడండి, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్‌తో పాటు ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇంకా క్లియర్‌గా నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, యాజ్ సిస్టర్ డిసిప్లైన్స్ బోత్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. హిస్టరీలో మనం చూసినట్లయితే చరిత్రలో హిస్టరీ మరియు ఆర్కియాలజీ 2 కలిసి పనిచేస్తాయి. 2 ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ, ఒకటి ఒకటి ప్రశంసించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. వెనెవర్ దేర్ ఈజ్ ఏ లాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ నోయింగ్ ద పాస్ట్ ఎయిదర్ హిస్టరీ. ఎప్పుడైనా చరిత్రలో, హిస్టరీలో మనకి ఎవిడెన్స్ అనేది మిస్ అయిందనుకుందాం. ఒకప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి జీవిత చరిత్ర, ఆదిమానవుని యొక్క జీవిత చరిత్ర చదువుకునేటప్పుడు ఏదైనా ఒక ఎవిడెన్స్ లాక్ అయితే అంటే మిస్ అయినట్లయితే, అక్కడ ఆ కాలానికి సంబంధించిన రచనలేవి లేవు. ఆ కాలానికి సంబంధించిన రాజుల యొక్క చరిత్ర లేదు మనకి హిస్టరీలో. అప్పుడు మనకి ఏది ఉపయోగపడుతుందంటే ఆర్కియాలజీ ఉపయోగపడుతుంది. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు చేసి, అప్పటి ప్రజల యొక్క జీవన విధానాలని, అప్పటి పంటల్ని, అప్పుడు పశువుల్ని, అప్పటి జంతువుల్ని వాటన్నిటి గురించి వివరణ ఇచ్చేది ఆర్కియాలజీ. ఓకేనా? నెక్స్ట్, ఆర్కియాలజీ విల్ సప్లిమెంట్ ద డాటా. ఇదిగోండి, హిస్టరీలో ఏదైనా పాస్ట్‌కి సంబంధించిన ఎవిడెన్స్ మిస్ అయితే, దానికి సంబంధించిన డాటాని సప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఆర్కియాలజీది. ఆర్కియాలజీ ఆ కాలానికి సంబంధించిన డాటాని అందజేస్తుంది. ఓకేనా?
In the Indian context, history starts the evidence of writing prevalent in the pre-Mauryan and especially from the time of Maurya king extensively used writing all over the country. భారతదేశ చరిత్ర మనకెక్కడ ప్రారంభమైందంటే మౌర్యులకు ముందు నుంచి. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు, ద మౌర్య డైనస్టీ స్థాపించడానికి ముందు జనపదాస్ అనేవి భారతదేశాన్ని అనేక జనపదాలుగా చేసుకొని పరిపాలించాయి. జనపదాలు పరిపాలనలో అనేక జనపదాలు కలిపి మగధ అనేది ఒక పెద్ద జనపదం ఏర్పడింది. ఆ మగధ జనపదాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి వంశం మౌర్యన్ డైనెస్టీ. ఆ మౌర్యన్ డైనెస్టీకి ముందు రాయబడినటువంటి ప్రీ మౌర్యన్ బుక్స్, మౌర్యుల యొక్క పాలనకు ముందు రాయబడిన పుస్తకాలు, అదేవిధంగా మౌర్యన్ కింగ్స్ పరిపాలించినటువంటి మౌర్య వంశ చక్రవర్తులైనటువంటి మౌర్య చంద్రగుప్తుడు, అతని కుమారుడైన బిందుసారుడు, అతని కుమారుడైన అశోకుడు, ఇలాంటి మౌర్యన్ కింగ్స్ అందరి యొక్క పాలనా కాలంలో అనేక గ్రంథాలనేవి బయటపడ్డాయి. ఎగ్జాంపుల్ చంద్రగుప్త మౌర్యుడి దగ్గర ఉన్నటువంటి మెగస్థనీస్ రాసినటువంటి పుస్తకం ఇండికా. ఇది భారతదేశ మౌర్య సామ్రాజ్య చరిత్రను తెలియజేస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు చరిత్రని, భారతదేశ చరిత్రని సవివరంగా అందజేస్తున్నాయి. అంటే హిస్టరీ అనేది ప్రీ మౌర్యన్ టైం నుంచి, పూర్వ మౌర్యుల కాలం నుంచి అనేక పుస్తకాలు రాయబడ్డాయి. అక్కడ నుంచి మనకి చరిత్ర అనేది లభ్యమవుతుంది హిస్టరీలో. ఓకేనా? నెక్స్ట్, వైల్ బుద్ధిస్ట్ రైటింగ్స్ మెన్షన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద మహాజనపదాస్. బుద్ధులకు సంబంధించిన రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి రచనలన్నీ కూడా మహాజనపదాల యొక్క పరిపాలనా కాలాన్ని తెలియజేస్తున్నాయి. ఓకేనా? ఇట్ ఈస్ ద ఆర్కియోలాజికల్ స్టడీస్ అండ్ లీగ్స్ అట్ సెవరల్ లొకేషన్స్ ఇన్ నార్థర్న్ ఇండియా ద ప్రొవైడ్ గ్రేటర్ ఇన్సైట్ టు దిస్ ఎరా. ఉత్తర భారతదేశంలో జరిపినటువంటి ఆర్కియాలజికల్ స్టడీ అంటే పురావస్తు తవ్వకాలు, పురావస్తు శాస్త్రవేత్తలు జరిపి అక్కడ వారు అధ్యయనం చేయడం వల్ల ఇవే అంశాలన్నీ కూడా వారికి కూడా లభ్యమవడం జరిగింది. అంటే బుద్ధుల కాలంలో మహాజనపదాలు ఏ విధంగా పరిపాలించాయో, అక్కడ ప్రజల యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయో ఈ ఆర్కియాలజీ స్టడీస్ కూడా తెలియజేసాయి. ఓకేనా? ద ఎమర్జెన్స్ ఆఫ్ మహాజనపదాస్ ఇన్ ద 6th century BCE is linked to the northern black polished river primarily located the Gangetic fields and ceramics were discovered in Taxila in the northwest as well as Ujjaini and Vaishali in Madhya Pradesh. ఇక్కడ చూడండి, పురావస్తు తవ్వకాల్లో మహాజనపదాల యొక్క పాలనా కాలం 6th century BCEతో పూర్తయింది. సో తర్వాత 7వ శతాబ్దం వచ్చేసరికి మౌర్య పరిపాలన వచ్చేసింది. 6th centuryలో వాళ్ళ యొక్క కాలాన్ని తెలియజేసేటప్పుడు కొన్ని అంశాలు ఆర్కియాలజీలో లింక్ అయి ఉన్నాయి. అవేంటంటే నార్థరన్ బ్లాక్, భారతదేశంలో ఉత్తర భూభాగంలో పాలిష్డ్ అనేవి చాలా అంశాలు అనేవి బయటపడ్డాయి. ముఖ్యంగా ప్రైమర్లీ లొకేటెడ్ ఇన్ గ్యాంగటిక్ ఫీల్డ్స్, గంగా నది పరివాహక ప్రాంతంలో మహాజనపదాలకు సంబంధించిన అనేక సమాచారం అనేది మనకు బయటపడింది. అదేవిధంగా సిరామిక్స్ అనేవి తక్షశిల ప్రాంతంలో మనకు బయటపడ్డాయి. అదేవిధంగా నార్త్ వెస్ట్లో కూడా, ఇంకా అదేవిధంగా ఉజ్జయిని, వైశాలి ఇన్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మరియు వైశాలి ప్రాంతాల్లోను, నార్త్ వెస్ట్లో తక్షశిల ప్రాంతంలోనూ ఈ సెరామిక్స్ అనేవి, వాటికి సంబంధించినటువంటి ఈ గ్యాంగటిక్ ఫీల్డ్స్, సెరామిక్స్ ఇవన్నీ కూడా మనకి అక్కడ లభ్యమైనట్టు తెలుస్తుంది. అంటే మహాజనపదాలన్నీ గ్యాంగటిక్ ఫీల్డ్స్ ఈ గంగా నది పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి. అక్కడ దొరికినటువంటి అనేక ఈ తక్షశిల అనేది ఒక జనపదం, ఉజ్జయిని ఒక జనపదం, వైశాలి అనేది ఒక జనపదం. ఇవన్నీ కూడా పురావస్తు తవ్వకాల్లో బయటపడినటువంటి ప్రాంతాలు. బౌల్స్ అండ్ డిషెస్ ఆర్ ద టిపికల్ వెరైటీస్. అప్పట్లో బయటపడినటువంటి వస్తువుల్లో బౌల్స్ మరియు డిషెస్ అనేవి టిపికల్ వెరైటీస్గా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పూర్ణ కిలా లొకేటెడ్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీలో పూర్ణ కిలా అనేది బయటపడింది. అదేవిధంగా ఈజ్ ఏ ఫ్యాసినేటింగ్ ప్లేస్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంద్రప్రస్థ ఫ్రమ్ ద ఎపిక్ మహాభారత. ఈ పురాణ కిలా అనేటువంటిది మహాభారతంలోని ఇంద్రప్రస్థ అనేటువంటి ప్రాంతానికి సంబంధించింది. ఇంద్రప్రస్థ యొక్క రాజధాని హస్తినాపురం. హస్తినాపురం మహాభారతంలో కౌరుల యొక్క రాజధాని. సో ఈ ప్రాంతం కూడా మనకి ఆర్కియాలజీ తవ్వకాల్లో బయటపడిందని చరిత్రలో దీనికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవిడెన్స్ ఆఫ్ NBPW లెవెల్స్ ఫౌండ్ ద సైట్ డేటాస్ బ్యాక్ టు ద 4th century BCE.
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి ముందు ఈ ఎన్‌బి‌పి‌డబ్ల్యూ యొక్క ఎవిడెన్సెస్ అనేవి అప్పుడున్నటువంటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ద కన్‌స్ట్రక్షన్ టెక్నిక్ నోన్ యాస్ ద వాటెల్ అండ్ డబ్ బీన్ అబ్జర్వ్డ్. అప్పుడు ఉన్నటువంటి కన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్ ఈ 2 వాటెలు, దాబ్. దీన్ని దోబ్ అనొచ్చు, దాబ్ అనొచ్చు. ఏదైనా అనొచ్చు. ఈ 2 కూడా అబ్జర్వ్ చేయబడ్డాయి. ఎలాంగ్ విత్ హెర్త్స్, హోమ్స్ ఆఫ్ ఫీచరింగ్ ఛానెల్స్ అదేవిధంగా ఎర్తన్‌వేర్, వాల్స్ అండ్ స్టాంప్స్ టు బేర్ 2 నేమ్స్. సో, ఇక్కడ అనేక రకాల తవ్వకాల్లో ఎర్తన్‌వేర్స్ గాని, స్టాంప్స్ గాని అప్పుడున్నటువంటి స్టాంపులు, అదేవిధంగా రింగ్ వాల్స్, అదేవిధంగా హోమ్ ఫ్యూచరింగ్ ఛానెల్స్ ఇవన్నీ కూడా అప్పటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ద ఆర్కియోలాజికల్ డిగ్స్ ఎట్ బులైంద్‌బాగ్ అండ్ కుమ్రహార్ విచ్ ఆర్ నియర్ పాటలీపుత్ర. పాటలీపుత్రం కూడా ఒక మహాజనపదమే. ఈ పాటలీపుత్రం మహాజనపదానికి దగ్గరలో బులాందీబాగ్ మరియు కుమ్రాహార్ అనేటువంటి ప్రాంతాలు బయటపడ్డాయి. ద మౌర్యన్ క్యాపిటల్ నౌ పాట్నా, బీహార్. ఈ పాటలీపుత్ర అనేది మౌర్యుల యొక్క రాజధాని. ఇది బీహార్‌లోని పాట్నాగా పిలువబడుతుంది. పాటలీపుత్రాన్ని ఇప్పుడు పాట్నా అని పిలుస్తున్నాం. ఆ పాట్నా అనేది బీహార్ యొక్క రాజధాని ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ రివైల్డ్ సెక్షన్స్ ఆఫ్ వుడెన్ ఫార్టర్స్ అదేవిధంగా వుడెన్ క్యారియట్ ఫీచరింగ్ అదేవిధంగా ఐరన్ రిమ్స్, బ్రిక్ బిల్డింగ్స్ అంటే ఇటుకలతో కూడినటువంటి బిల్డింగులు, కాయిన్స్, పంచ్డ్ మార్క్స్, బెడ్స్ అదేవిధంగా టెర్రకోటా ఫిగర్స్, ద ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అశోక సర్వ్స్ యాజ్ ఏ డిస్టింక్ట్ ఆర్కియోలాజికల్ రిసోర్సెస్. అశోకుడి కాలంలో ఏసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు ఇవన్నీ కూడా ఆర్కియాలజీ విభాగంలో పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రొవైడింగ్ డీటెయిల్డ్ ఇన్సైట్స్ ఇంటూ కింగ్ అశోక పొలిటికల్ కాంక్వెస్ట్. అశోకుని కాలంలోని శాసనాలు, అప్పుడున్నటువంటి నాణేలు ఇవన్నీ బయటపడి అశోకుని యొక్క విజయాలను, అశోకుని యొక్క పరిపాలనను మనకు తెలియజేస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ అశోకుని యొక్క గవర్నెన్స్ అదేవిధంగా అవార్నెస్ టు ధమ్మ. ధమ్మ అంటే రైటియస్‌నెస్ అమ్మ. అంటే ధర్మాన్ని ప్రచారం చేయడం. దమ్మ అనేది ప్రాకృతిక పదం. ఈ దమ్మ అనే ప్రాకృతిక పదానికి సమాన అర్థాన్ని ఇచ్చే సంస్కృత పదం ధర్మం. సో, ధర్మాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత హింసను తట్టుకోలేక యుద్ధాలకి స్వస్తి పలికి ధర్మాన్ని ప్రచారం చేశాడనమాట. దాన్నే మనం దమ్మ అంటాం. ఈ దమ్మ గురించి అశోకుని యొక్క శాసనాల్లో 13వ రాతి శాసనం తెలియజేస్తుంది. ఇది మీకు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో, ద ఎగ్జిక్యూషన్ టుక్ ప్లేస్ ద కనగలిపల్లి స్తూప. ఈ యొక్క ధమ్మం గురించి ఎక్కడ ఉందంటే కనగలహల్లి అనేటువంటి స్తూపంలో అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి, ఈ ధర్మాన్ని ప్రచారం చేయడం గురించి ఉంది. విచ్ ఈస్ లొకేటెడ్ 3 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ శాంతి ఇన్ ద గుల్బర్గా రీజియన్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి ఈస్ట్ వైపు సనాతి అనే దానికి ఈస్ట్ వైపున ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కనగనహల్లి స్తూపం అనేది ఉంది. ఓకేనా? కనగనహల్లి ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉందంటే గుల్బర్గా అనేటువంటి ప్రాంతానికి సమీపంలో ఉంది. సో, ద సైట్ ఆఫ్ ద స్తూప డేట్స్ బ్యాక్ టు ద ఎరా ఆఫ్ ద శాతవాహనాస్. ఈ స్తూపము శాతవాహనుల కాలం గురించి అదేవిధంగా ఫీచరింగ్ ఇంట్రిగింగ్ ప్యానెల్స్ టు డిపిక్ట్ ద స్కల్ప్చర్ ఆఫ్ ద కింగ్స్ అలాంగ్ సైడ్ ఈజ్ రాయల్ కన్సర్ట్. రాజుల గురించి, రాజ కుటుంబాల గురించి, వారు ఇచ్చిన దానాల గురించి అనేక విషయాల్ని ఈ కనగనహల్లి స్తూపం అనేది తెలియజేస్తుంది. ఓకేనా? అన్ ఇన్స్క్రిప్షన్ బీరింగ్ ద నేమ్ రాయో అశోక షోస్ దట్ ద రూలర్ వాజ్ అశోక. ఈ రాయో అశోక అనేటువంటి ఈ బేరింగ్స్ ఇన్స్క్రిప్షన్ అంటే స్తూపం అమ్మ. ఈ రాయో అశోక స్తూపం అనేది అశోకుని యొక్క పరిపాలన గురించి రూలర్ అశోకుని చక్రవర్తి యొక్క పరిపాలన, అతని యొక్క విజయాలు వీటన్నిటి గురించి కూడా తెలియజేస్తుంది. సో, ఈ విధంగా ఆర్కియాలజీలో అనేక రకాల చరిత్రకి ఆర్కియాలజీకి సంబంధం ఉంది. ఆర్కియాలజీ చరిత్రలో చెప్పే ప్రతి అంశాన్ని ఈ యొక్క ఆర్కియాలజీ తవ్వకాల్లో బయటపడినటువంటి అనేక రకాల స్తూపాలు, శిలాశాసనాలు, నాణేలు అదేవిధంగా వివిధ రకాల ప్రాంతాలు, అప్పటి నాగరికతలు, మానవులు, వారి ఎముకలు, అదేవిధంగా అప్పుడు ఉపయోగించినటువంటి విత్తనాలు, ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడడం ద్వారా చరిత్రలో చెప్పే ప్రతి అంశానికి ఎవిడెన్స్‌గా ఆర్కియాలజీ అనేది ఆ ఆర్కియాలజీ విభాగంలో బయటపడిన వస్తువులను ఎవిడెన్స్‌గా చూపిస్తుంది. సో, ఈ విధంగా హిస్టరీకి, ఆర్కియాలజీకి దగ్గర సంబంధం అనేది ఉంది. ఓకేనా? సో, చాలా ఈజీగా ఉంటుంది. 1, 2 సార్లు వినండి. ఇట్టే వచ్చేస్తుంది. ఈజ్ ఆర్కియాలజీ
ఏ సైన్స్ ఆర్ ఎన్ ఆర్ట్? డిస్కస్. ఆర్కియాలజీ అనేది సైన్సా? ఆర్టా? డిస్కస్ చేయండి అని అడిగాడు. సో, ఈ క్వెషన్ కంపల్సరీగా మనకి ఎస్ఏ క్వెషన్ కిందైనా అడగొచ్చు. లేదంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్ కిందైనా అడగొచ్చు. రెండిట్లికి ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఈ క్వెషన్ నేర్చుకోండి. ఓకేనా? చూడండి. ఆర్కియాలజీ ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ సైంటిఫిక్ డిసిప్లినరీ ప్రైమర్లీ బికాజ్ ఇట్ రిలైజ్ ద సైంటిఫిక్ మెథడ్, హైపోథెసిస్ టెస్టింగ్ అండ్ ద అనాలిసిస్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్. ఆర్కియాలజీ ప్రధానంగా ఒక సైంటిఫిక్ మెథడ్‌గా దీన్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇది సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ హైపోథెసిస్ టెస్టింగ్. అంటే విజ్ఞానపరంగా అనేక అంశాలని పరిశీలించి దాని మీద రీసెర్చ్ చేసేటువంటి ఒక పని ఆర్కియాలజీ అనేది. అదేవిధంగా అనాలిసిస్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్, దొరికినటువంటి పరికరాలని, దొరికినటువంటి వస్తువులని, ఆ మెటీరియల్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసేటువంటి ఒక విభాగమే ఆర్కియాలజీ. ఓకేనా? సో, హౌవెవర్ ఇట్ ఆల్సో ఎన్‌కాంపసెస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ విచ్ మేక్స్ ఇట్ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. సో, కొన్ని అంశాలను ఇది రీసెర్చ్ చేస్తే సైన్స్ అని అనలేం. ఎందుకు అంటే ఎన్‌కాంపసెస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్, కళలకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ కూడా ఆర్కియాలజీలో ఉన్నాయి. ఆర్కియాలజీలో ఆర్ట్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్కియాలజీ అనేది మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. 2 అంశాల కలయికగా, కళ, సైన్స్, విజ్ఞానము ఈ రెండిట్లి యొక్క కలయికగా మనకి ఆర్కియాలజీ అనేది కనిపిస్తుంది. ఆర్కియాలజీ యాజ్ సైన్స్, ఆర్కియాలజీ సైన్స్‌కి సంబంధించింది అని చెప్పడానికి కొన్ని అంశాలున్నాయి. ముఖ్యంగా మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ గురించి నేర్చుకుందాం. ఆర్కియాలజీ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ దట్ ఇన్‌కార్పొరేట్స్ నాలెడ్జ్ ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ డిసిప్లిన్స్ సచ్ యాజ్ జియాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ. ఆర్కియాలజీ అనేక శాస్త్రాల యొక్క సమ్మేళనం. ఆర్కియాలజీకి జియాలజీకి సంబంధం ఉంది. ఆర్కియాలజీకి బయాలజీకి సంబంధం ఉంది. ఆర్కియాలజీకి కెమిస్ట్రీకి సంబంధం ఉంది. ఆర్కియాలజీకి హిస్టరీకి సంబంధం ఉంది. ఇంకా ఆర్కియాలజీకి జాగ్రఫీకి సంబంధం ఉంది. కాబట్టి ఇది ఒక మల్టీ డిసిప్లినరీ వ్యవస్థ. అదేవిధంగా డేటా అనాలిసిస్. ఆర్కియాలజిస్ట్ ఎంప్లాయ్ a variety of scientific techniques to gain insight into the past. గతానికి సంబంధించిన అనేక అంశాలని సేకరించడంలో ఆర్కియాలజీ అనేది వివిధ రకాల సైంటిఫిక్ టెక్నిక్స్‌ని కలిగి ఉంటుంది. దీస్ టెక్నిక్స్ ఇన్క్లూడ్ ద యూజ్ ఆఫ్ డేటా డేటింగ్ మెథడ్స్ సచ్ యాజ్ రేడియో కార్బన్ డేటింగ్. ఇక్కడ రేడియో కార్బన్ డేటింగ్‌ని లాంటి కొన్ని రకాల డేటింగ్ మెథడ్స్‌ని ఈ యొక్క టెక్నిక్స్ అనేవి కలిగి ఉంటాయి. అంటే ఆర్కియాలజీ అనేది అనేక రకాల టెక్నిక్స్‌ని కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా రేడియో కార్బన్ డేటింగ్. ఈ రేడియో కార్బన్ డేటింగ్ లాంటి డేటింగ్ మెథడ్స్ దొరికినటువంటి వస్తువుల యొక్క అధ్యయనంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. సో, అడిషనల్లీ ఆర్కియాలజిస్ట్ అనలైజ్ మెటీరియల్స్ టు బెటర్ అండర్‌స్టాండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ ఈవెంట్స్. చరిత్రలో జరిగినటువంటి కాంటెక్స్ట్‌ని, సంఘటనల్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆర్కియాలజిస్టులు ఎనలైజ్ మెటీరియల్స్, దొరికినటువంటి పరికరాలని ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? చరిత్రలో ఆ జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, చరిత్రలో జరిగినటువంటి ఈవెంట్స్ గానీ, కాంటెక్స్ట్ గానీ వాటన్నిటిని పూర్తిగా అర్థం చేసుకోవడం కొరకు లభించినటువంటి మెటీరియల్స్‌ని ఎనలైజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మెటీరియల్ ఎవిడెన్స్. ఆర్కియాలజీ ఈజ్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ సెంటర్స్ ఆన్ ఎగ్జామినింగ్ మెటీరియల్ రిమైన్స్ లైక్ ఆర్టిఫాక్ట్స్, స్ట్రక్చర్స్, ల్యాండ్‌స్కేప్స్. ల్యాండ్‌స్కేప్స్ గానీ, స్ట్రక్చర్స్ గానీ, ఆర్టిఫాక్ట్స్ గానీ వీటిని దొరికినటువంటి ఈ మెటీరియల్స్‌ని అధ్యయనం చేసేటువంటి ఒక శాఖే ఆర్కియాలజీ. ద ప్రైమరీ గోల్ ఈజ్ టు గెయిన్ ఇన్సైట్ ఇంటు ద పాస్ట్ హ్యూమన్ కల్చర్స్. ఈ ఆర్కియాలజీ యొక్క ప్రధానమైనటువంటి గోల్ ఏంటంటే, గతంలో ఉన్నటువంటి మానవుని యొక్క కల్చర్స్, సొసైటీసు ఏ విధంగా ఉండేవి? సమాజాలు అప్పుడు ఎలాగుండేవి? అప్పుడు సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి? కల్చర్ ఏ విధంగా ఉండేది? సొసైటీ ఏ విధంగా ఉండేది? దీన్ని తెలుసుకోవడమే ఆర్కియాలజీ యొక్క ప్రైమరీ గోల్. ఓకేనా? నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్స్. ఆర్కియాలజిస్ట్ యుటిలైజ్డ్ ద సైంటిఫిక్ మెథడ్ టు స్టడీ ద పాస్ట్. గతాన్ని అధ్యయనం చేయడానికి ఆర్కియాలజిస్టులందరూ కూడా సైంటిఫిక్ మెథడ్స్‌ను ఉపయోగిస్తారు. విచ్ ఇన్వాల్వ్స్ ఫార్మింగ్ హైపోథెసిస్,
కలెక్టింగ్ డేటా త్రూ ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్ అండ్ డ్రాయింగ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఈ ఉపయోగించేటువంటి సైంటిఫిక్ మెథడ్‌లో హైపోథిసిస్ ఉంటుంది. డేటాని కలెక్ట్ చేయడం ఉంటుంది. ఇవన్నీ దేని ద్వారా అంటే ఎక్స్‌క్యూషన్ అండ్ అనాలిసిస్. అనాలిసిస్ ద్వారా, ఎక్స్‌క్యూషన్ ద్వారా డేటాని కలెక్ట్ చేయడం, హైపోథిసిస్ చేయడం లాంటివి చేయడం జరుగుతుంది. వీటితో పాటు డ్రాయింగ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. లభ్యమైనటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కన్క్లూజన్స్‌ని అంటే వారి యొక్క వివరణని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా? ఇది ఆర్కియాలజీ అనేది సైన్స్‌గా చూసుకుంటే. ఇక ఆర్కియాలజీ ఒక ఆర్ట్‌గా చూసినట్లయితే ఇందులో ఆర్ట్ లేదా ఆర్కియాలజీ గురించి నేర్చుకుందాం. ఆర్కియాలజిస్ట్ ఆర్ కరెంట్‌లీ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ ఆర్ట్‌తో కూడినటువంటి దగ్గర సంబంధాన్ని ఆర్కియాలజిస్టులు కలిగి ఉంటారు. ఎందుకు కలిగి ఉంటారు? దే విల్ యూజ్ ఆర్కిటిస్టిక్ ప్రాక్టీసెస్ యాజ్ ఎ మీన్స్ టు డెల్వ్ ఇంటు అండ్ రిప్రజెంట్ ద పాస్ట్. గతాన్ని రిప్రజెంట్ చేయడం కొరకు ఆర్ట్స్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్‌ని వాళ్ళు ఉపయోగిస్తారు. అందుకే ఆర్ట్ మీద కూడా, కళల మీద కూడా ఆర్కియాలజిస్ట్‌లకి నాలెడ్జ్ ఉంటుంది. అదే విధంగా నెరేటివ్ కన్‌స్ట్రక్షన్. ఆర్కియాలజిస్ట్ యుటిలైజ్డ్ ది డిస్కవరీస్ టు పీస్ టుగెదర్ నెరేటివ్స్ ఆఫ్ ద పాస్ట్. సో, ఆర్ట్ అనేది కేవలము శిల్పం చెక్కడమే ఆర్ట్ కాదు. లేదంటే పెయింటింగ్ ఎయడమే ఆర్ట్ కాదు. సాహిత్యము ఒక ఆర్టే. లిటరేచర్. గతాన్ని రాయడం కూడా ఆర్టే. కాబట్టి వారికి దొరికినటువంటి ఎవిడెన్సెస్‌ని ఆధారంగా చేసుకొని, వారు డిస్కవరీస్ ఏవైతే చేశారో వాటిని ఆధారంగా చేసుకొని గతాన్ని నరేట్ చేస్తారు. అంటే గతంలో ఇలా ఉండేవి పరిస్థితులు, గతంలో ఇలాగ జీవించేవారు, గతంలో ఈ ఆహార పదార్థాలు తినేవారు అనేటువంటి గతాన్ని వాళ్ళు నరేట్ చేస్తూ ఉంటారు. అంటే రాస్తూ ఉంటారు. ఏ ప్రాసెస్ దట్ రిక్వైర్స్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్రియేటివిటీ. ఇలా దొరికినటువంటి వస్తువుని ఎనలైజ్ చేసి గతంలో ఇలా ఉండేవారు అని తెలియజేసి రాయడం అనేది క్రియేటివిటీతో కూడుకున్నది. సృజనాత్మకత ఉండాలి. అప్పుడు దొరికినటువంటి వస్తువులు, ఆభరణాలు, ఎముకలు, విత్తనాలు, అలాగే వాడిన పనిముట్లు వీటిని ఆధారంగా చేసుకొని ఈ పనిముట్లతో వేట. ఒక పనిముట్టు దొరికితే దీంతో సింహాన్ని చంపేవారు. లేదంటే దీంతో జింకని చంపేవారు. ఇది ఇంత సూదిగా ఉందంటే దీంతో చర్మాన్ని కోసేవారు. ఇది పదునుగా ఉంది, లోతుగా దిగుతుంది అంటే దీంతో దుంపలు తవ్వేవారు. ఇలా వారి క్రియేటివ్‌నెస్‌కి పని చెప్పి గతాన్ని ఒక నెరేటివ్ మోడ్‌లో, ఒక వ్యూహాత్మకంగా చరిత్రని రాసేటువంటి ఒక కళని ఆర్కియాలజిస్ట్ కలిగి ఉంటారు. ఓకేనా? ఇక చివరగా ఇంటర్ప్రిటేషన్. ఆర్కియాలజీ యూజ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ టు అన్‌కవర్ అవర్ పాస్ట్. మనకు తెలియనటువంటి గతాన్ని రికవరీ చేయడానికి, అన్‌కవర్ అవర్ పాస్ట్, మన పాస్ట్‌ని అన్‌కవర్ చేయడం కొరకు ఆర్కియాలజీ అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్‌ని ఉపయోగిస్తుంది. అంటే ఎవిడెన్స్ లేకుండా గతం ఎలాగ ఉండేవాది, ఇలా జరిగేది, అప్పుడు ఇలా ఉండేవారని చెప్పడానికి లేదు. ఎవిడెన్స్‌తో కూడుకున్నటువంటి హిస్టరీకి మాత్రమే ఆర్కియాలజిస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. బట్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఇంటర్ప్రిటింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్. ఇక్కడ ఇంటర్ప్రిటింగ్ గాని, అండర్‌స్టాండింగ్ గాని వివిధ రకాల కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్ మీద, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. దిస్ మీన్స్ ఆర్కియాలజిస్ట్ ఆఫెన్ యూజన్ దేర్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. ఇక్కడ చరిత్ర రాసేటప్పుడు దొరికినటువంటి ఒక ఎముక పనిముట్టు దొరికింది. అది మొత్తం చరిత్ర మనకు అక్కడ కంటికి కనబడినట్టు కాదు గదా! ఆ పరికరాన్ని చూసి పనిముట్లవ్వచ్చు, వస్తువులవ్వచ్చు, ఆభరణాలవ్వచ్చు, లేదా పురాతన ఇల్లులు, నాగరికత లాంటివి బయటపడొచ్చు. పెద్ద పెద్ద రాళ్ళు బయటపడొచ్చు. లేదా శ్మశానాలు బయటపడొచ్చు. వాటిని ఆధారంగా చేసుకొని మానవుని యొక్క జీవితం మొత్తం రాయాలంటే వీళ్ళ యొక్క ఇమాజినేషన్, క్రియేటివిటీ ద్వారా ఊహాత్మకంగా మాత్రమే రాయగలుగుతారు. సో, వెన్ దే స్టడీ ఎనిసెంట్ సొసైటీస్‌కి సంబంధించినటువంటి పూర్వ సమాజాలను అధ్యయనం చేసినప్పుడు అది కేవలము లభ్యమైనటువంటి పరికరాల ఇమాజినేషన్ ద్వారా, క్రియేటివిటీ ద్వారానే వచ్చింది. దీన్నే మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఓకేనా? సో, ఇది ఆర్కియాలజీ అనేది సైన్సా? ఆర్టా? అంటే రెండిటిని ఆర్కియాలజీ కలిగి ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఫస్ట్ యూనిట్‌లో మనకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అమ్మ. సో, ప్రతీదీ కూడా ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగానే మీకు వచ్చేస్తుంది. సో, ఇంతటితో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం.